ఇవాళ కాపన్నా రేపైనా ఎల్లుండైనా నిజం నిలకడ మీద బయటకు వస్తుందండి. ఒక ప్రభుత్వము తన పరిధిలో ఎంతవరకు జాంచ్ బ్యూరోల్ని పెట్టింది, వాళ్ళ యొక్క నిగ్గు తేల్చడం కోసం వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది. మనందరికీ తెలుసు, కానీ ఆధారాలు లేకుండా దాన్ని చేసేటటువంటి కెపాసిటీస్ వాళ్ళ రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే బినామీ పేర్లు పెట్టుకోవచ్చు, రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనం పిక్చర్లో లేకపోయినా కానీ మనం మర్డర్ మనం చేయించవచ్చు, కానీ మనం మర్డర్లో ఎక్కడ కూడా A1 A2 A3 A10 లో ఉండం మనం, కానీ చేయించేది మనం ఎక్కడో చేయించవచ్చు. అంటే ఆ విధమైనటువంటి స్కెచ్ ఇది కూడా అన్నమాట. సో మనకేంటంటే అధికారం, నేను అనుకున్నాను యాక్చువల్గా యంగ్ మన వయసున్న కుర్రాడు రాజకీయాల్లో వచ్చాడు, సరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకున్నాం అనమాట. అవుతాడు అనుకోలేదు, సరే అయిన తర్వాత ఖచ్చితంగా మంచి కుర్రాడు కాబట్టి వ్యూ ఉంటుంది. మంచి వ్యాపారస్తుడు కదా, మంచి వ్యాపారాలు చేశాడు, మంచి సంపాదించాడు, వేల కోట్లని కేసులు వచ్చాయి. సో రాష్ట్రాన్ని మంచి అంటే రాష్ట్రాన్ని కూడా అంతే అభివృద్ధి చేయిస్తాడు అని అనుకున్నాం. అయితే అది కాదు, తను అంటే రాజకీయానికి వచ్చింది కేవలం ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఆయన దాన్ని మీరు కాదు సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నట్టే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తాడని ఆశాభావంతో అప్పుడు ఉన్నారు. అంటే వ్యాపారాలు జరిగాయి, అభివృద్ధి జరిగాయి, స్కాములు జరిగాయి. అది మానేసి పరిపాలన అస్తవ్యస్తం చేసి, తెలుసు రాష్ట్రం అంతా కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు, కానీ బట్ దానిలోనే భాగంగానే ఇసుక కానీ అప్పుడు అనేవాళ్ళు అందరూ. ఇది 2-3 ఇయర్స్ తర్వాత ల్యాండ్ స్కామ్, ఏంటిది మైన్స్ స్కామ్ అండ్ లిక్కర్ స్కామ్, ఇలాగా స్కామ్ జరుగుతున్నాయంటే అది ఏదో మామూలుగా విమర్శలు అనుకున్నారు తప్పించి ప్రజలు ఈ విధంగా ఇంత దారుణంగా, అంటే సంపదను సృష్టించడమో లేకపోతే కనుక ప్రజలని అభివృద్ధి పథకాలు నడిపించడమో, ప్రజలకు ఏదైనా చేయడమో, కేవలము వాళ్ళకి మీటర్ నొక్కుతూ ఏదో బటన్ నొక్కుతూ వాళ్ళకి తాయిలాలు ఇచ్చుకుంటూ వేల కోట్ల రూపాయలు దోచింది ప్రభుత్వము. ఆ ప్రభుత్వం ఒక వ్యక్తినే నేను అన్నాను, ఎందుకంటే దానిలో అందరూ ఉన్నారు. అప్పుడు ప్రభుత్వాన్ని నడిపించినటువంటి 1 2 3 4 5 కనపడే వాళ్ళు, 1 2 3 4 5 బ్యాక్ వాళ్ళు, బ్యాక్ స్క్రీన్. సినిమా తీయాలంటే డైరెక్టర్ పేరు ఒకటే ఉంటదండి, ఆ హీరో పేరు, హీరోయిన్ పేరు, కానీ ఎంత స్క్రీన్ ప్లే, దాని కనుక ఎడిటింగ్, దాని తర్వాత డాన్స్ మాస్టర్లు, దాని డైలాగ్ రైటర్లు ఎవరైతే ఎలాగైతే ఉంటారో ఆ విధంగా దీనికి స్క్రిప్ట్ కి పాత్రలు అంటే ఎంతమంది ఉన్నా రఘురామ్ గారు, ఎంతమంది ఉన్నా అందరూ ఒక్కళ్ళు చెప్పిందే వినాలి. అల్టిమేట్ గా అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎవరైనా, డైరెక్టర్ ఎవరైతే ఉంటాడో నిర్దేశకుడు, ఇప్పుడు డైరెక్టర్ ఎవరు అనేది తేలుతుందా తేలదా అనేదే కదా. ఇప్పుడు కేవలం పాత్రధారులు పైకి ఎవరు కనిపించారో వాళ్ళు వెళ్ళిపోతారా? దీని ఎండ్ ఏమిటో కనిపిస్తుందా? డైరెక్టర్ కంటే ముందు నిర్మాత కావాలి కదండి. ప్రొడ్యూసర్ తెలిసిపోతుందిగా, ప్రొడ్యూసర్ పలానా వాళ్ళు. సో అందుకనే ఆయన నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా. అంటే మీరు కొన్ని ఇండస్ట్రీలు తెచ్చాము లేదా కనుక కొంతమంది ఉపాధి కల్పించాము అనేటటువంటి కోణంలో కాకుండా గత 5 ఏళ్ళు ఏం జరిగిందంటే, ఇందాక చెప్పినట్టుగా పెద్దలు రావు గారు 30,000 మందో 50,000 మందో సంకేతం మన దగ్గర లేదు, కానీ ఒక రోగుల్ని, ఒక అవయవాలకి దెబ్బతిన్నటువంటి రోగులను తయారు చేసిందండి గత 5 ఏళ్ల ప్రభుత్వం. సార్ రఘురామ్ గారు 30,000 మంది చనిపోయారు, 30 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారండి ఆఫీషియల్ లెక్కల ప్రకారం. అదే అంత ఆ విధమైనటువంటి విధ్వంసము ప్రజల మీద కూడా జరిగింది కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నాకైతే విశ్వాసం, నమ్మకం ఉంది. ప్రభుత్వము ఎవరైతే మెయిన్ దోషులు ఉన్నారో వీళ్ళంతా యాక్టర్లు, వీళ్ళంతా చిన్న క్యారెక్టర్ యాక్టర్, వీళ్ళ కాదు అసలు దోషులు కూడా. ఢిల్లీ స్కామ్ చూశారు మీరు, ఏ విధంగా అయితే సీఎం వరకు ఉన్నది దొరికింది, జైలుకి వెళ్ళాడు కేజ్రీవాల్ లాంటి వ్యక్తి. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇనేవే 3 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం లాగే చూడాలిగా. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ. నేను గతంలో మన ఛానల్లోనే వచ్చినప్పుడు నేను చెప్పాను, ఏమన్నానంటే ఇది ఢిల్లీకి సంబంధము, తెలంగాణకి సంబంధం కాదు, ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా ఈ లింక్స్